నగరంలో ఉన్న నాలాల పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రస్తుతం మనం ఖైరతాబాద్లోని ఇంజనీర్స్ భవన్ పక్కన ఉన్న ఓపెన్ నాల దగ్గర ఉన్నాము. ఇక్కడ నాల పరిస్థితి ఏ విధంగా ఉందో విజువల్స్లో చూసుకోవచ్చు. జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో ఈ నాలను చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు అందులోనూ వర్షాకాలం కాబట్టి నాలలో వెళ్లాల్సిన వరద నీరంతా కూడా రోడ్లపైనకి రావడం జరుగుతుంది. నాల మనం చూసుకోవచ్చు ఏ విధంగా మొత్తం కూడా బెడ్లతోని, పరుపులతోని, థర్మాకోల్స్తోని మొత్తం కూడా నాలంతా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో నీటి ప్రవాహం మొత్తం కూడా ఎక్కడికక్కడ ఆగిపోయి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి, దోమలు ఫామ్ అయ్యి అంత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ స్థానికులకైతే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టుగా అయితే స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడున్న వర్షాకాలంలో రోడ్లన్నీ కూడా చిన్నపాటి చెనుకుకు జలమయం అవుతున్నాయి, చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. నాల పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు రహదారుల పైనకే నీళ్లు రావడం ఇబ్బందిగా ఉంది. పూడికతీత పనులు ఇక్కడ ఎప్పుడు కూడా మొదలు పెట్టలేనట్టుగా అయితే స్థానికులు చెప్పడం జరుగుతుంది. మొత్తం కూడా ఈ నాలంతా కూడా చెత్త చెదరంతో నిండిపోవడంతో అయితే దోమలతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టుగా అయితే స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఇదంటే జిహెచ్ఎంసీ అధికారులకు ఇప్పటి వరకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి అన్నట్టుగా అయితే స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి నాలకు సంబంధించిన పూడికతీత పనులు అయితే చేయడం జరుగుతుంది, వ్యర్థాలను తొలగించడం జరుగుతుంది. కానీ అన్ని కోట్లు ఖర్చు చేసినప్పటికీ కూడా ఎక్కడ చూసుకున్నా కానీ నాలల పరిస్థితి ఇలాగే వ్యర్థాలతో నిండిపోయింది. వరద ప్రవాహం ఆగి బ్యాక్టీరియాతో స్థానికులు అయితే ఎన్నో ఇబ్బందులను పడుతున్నట్టుగా అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాదు అంటే ఇది మెయిన్ సెంటర్ అంటే నగరం నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ ఇంజనీరింగ్ భవన్ పక్కన ఉన్న ఈ ఓపెన్ నాలల దుస్థితి ఇది. అధికారులు ఎంతో మంది అధికారులు ఇటువైపు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. మరి జిహెచ్ఎంసీ అధికారులు కూడా దీనికి సంబంధించి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ నాల చూసుకున్నట్లయితే మొత్తం కూడా వ్యర్థాలతోనే నిండిపోయింది. అసలు నీటి ప్రవాహానికి అసలు చోటు కూడా లేదు. అందులోని ఇది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నీరు వెళ్ళే ఛాన్స్ కూడా లేకుండా నాలంతా కూడా బ్లాక్ అయి ఉంది వ్యర్థాలతోనని మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడి అంటే ఇప్పుడు ఖైరతాబాద్లో ఉన్న నాల పరిస్థితి ఈ విధంగా ఉంది అన్నట్టుగా అయితే స్థానికులు చెప్తున్నారు. దీని పట్ల జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకొని ఈ నాల ఉన్న వ్యర్థాలన్నీ కూడా తొలగించాలని అయితే స్థానికులు కోరుకోవడం జరుగుతుంది.